నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మార్చ్ 8 మహాశివరాత్రి హరహర మహాదేవ అనే నినాదాలతో యావత్ దేశం మారుమోగిందనే చెప్పాలి భక్తజన సందోహంతో ఆలయాలు కలకలలాడాయి అభిషేకాలు అర్చనలు ఉపవాసం జాగరణ ఇలా దేశం మొత్తం శివోహంతో మారుమోగిపోయింది ఈ సంవత్సరం గత 30 సంవత్సరాల కంటే కూడా కాశీలో ప్రత్యేకమని చెప్పుకోవాలి సెక్యులరిజం అని మాట్లాడే చాలామంది నాయకులు అసలైన సెక్యులరిజం అంటే ఏంటి అన్నది నేర్చుకోవాల్సిన సమయం అని చెప్పాలి 30 సంవత్సరాల తర్వాత ఎన్నడూ లేని విధంగా కాశీలో ఉన్న జ్ఞానవాపి మందిరంలోకి సమీపంలోని వ్యాస్జీకి తార్ఖానాలో కూడా శివ పూజలు ఘనంగా జరిగాయి సూర్యుడి కిరణాలు కూడా బయటికి రాకముందే వ్యాస్జీకి తర్ఖానా సెల్లర్లో శివ పూజలు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది భజనలు పూజలు హోమాలు ఇలా క్షణక్షణం సూర్యుడి కిరణాలు భూమిని దాకక ముందు నుంచే భక్తజన సందోహంతో పెరిగిపోతూనే ఉన్నారు ముక్త కంఠంతో పరిసరాలు మారుమోగేలా శివనామ స్మరణ చేశారు 30 సంవత్సరం క్రితం ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ చీకటి చట్టం ద్వారా హిందువులకు ప్రవేశం లేకుండా చేసింది ఆలయంలోకి కానీ ఫిబ్రవరి 1న దానిని కోర్టు కొట్టివేసింది అప్పటి నుంచి అక్కడ పూజలు జరుగుతున్నాయి శివరాత్రి రోజు భక్తజన సందోహంతో సముద్రాన్ని తలపించింది అక్కడి ప్రాంతమంతా రక్షణ బలగాలు పోలీస్ బలగాలు కాపలాగా ఉన్నాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు నిజంగా ఇక్కడ వాళ్ళను అప్రిషియేట్ చేయాలి కొన్ని వేల మంది పోలీసులు రక్షణ బలగాలు ఒకే టైంలో ఒకవైపు హరహర మహాదేవ శంభో శంకర అంటే మరోవైపు అల్లాహో అక్బర్ అంటూ తమ ప్రార్థనలను పూర్తి చేసుకున్నారు ముస్లిమ్స్ ఇలా జరగడం అక్కడ మొదటిసారి అయితే 30 సంవత్సరాల తర్వాత ములాయం సింగ్ ప్రభుత్వం చేసిన చీకటి చట్టానికి చరమగీతం పాడి శివరాత్రి రోజు భక్త సందోహంతో సముద్రంగా మార్చేశారు అక్కడ ప్రాంతాన్ని మొత్తం అయితే శుక్రవారం మనందరికీ తెలుసు శుక్రవారం అంటేనే దాన్ని వాళ్ళు ఏమంటారంటే జమ్మేకి నమాజ్ అని అంటారు కంపల్సరీ శుక్రవారం వాళ్ళు వాళ్ళ మసీదులకు వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటారు అదే రోజు శివరాత్రి రావడంతో ఒక పక్కన శివుడి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నమాజ్ అంటే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు అవుతాయా ఏమైనా గొడవలు అవుతాయా ఏమైనా కొట్లాట్లు అవుతాయా అంటే ఊకో యూపీ సర్కార్ ఇది యోగి సర్కార్ అలాంటివైతే ఊరుకుంటాడా ఎవరికి చేసుకోవాల్సిన పనులు వాళ్ళు వచ్చేయాలి చేసుకోవాలి కామ్గా వెళ్ళిపోవాలి హిందూ ప్రజలైతే శివుడికి దండం పెట్టుకోవాలి హరహర మహాదేవ అనాలి అక్కడి నుంచి వెళ్ళాలి అదే ముస్లిమ్స్ అయితే అక్కడికి రావాలి నమాజ్ చేసుకోవాలి వాళ్ళ ప్రసంగాన్ని వినాలి వాళ్ళ దారిన వాళ్ళే వెళ్ళిపోవాలి అట్లా కాదని ఎవరైనా ఈ రెండు వర్గాల్లో గొడవకు దిగితే మాత్రం ఊరుకునేది లేదు అనగా అనే విధంగా అక్కడున్న పోలీస్ బలగాలు అలాగే పారామిలిటరీ బలగాలతోటి కట్టుదిట్టంగా చర్యలు ఏర్పాటు చేసిందట అయితే ఇప్పుడు దీన్ని జ్ఞానవాపి మసీదు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు నమాజ్ కూడా ప్రారంభమవుతుంది ముల్లా మౌలి తకిరిల్ అంటే ఏంటంటే వీళ్ళ దాంట్లో నమాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మతానికి సంబంధించి మతపరమైన ప్రసంగాలు చేస్తారట వీళ్ళంతా కలిసి అక్కడ ప్రార్థనలు చేస్తారు ఒకవైపు అది జరుగుతుండగానే మరోవైపు శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయట ఒక డోర్ నుంచి ఒక తలుపులో నుంచి హిందువులంతా శివుని దర్శనం చేసుకోవడానికి పోతే ఇంకొక తలుపు నుంచి ముస్లిమ్స్ అంతా నమాజ్ చేసుకోవడానికి మసీదుకి వెళ్ళారట అంటే ఒకవైపు మసీదులో నమాజులు మరోవైపు హిందూ శివాలయంలో శివనామ స్మరణతో పూజలు కూడా జరిగాయట ఇక ముస్లిమ్స్ అక్కడికి రావడము అలాగే నమాజ్ చేసుకోవడం తర్వాత తక్కిరీలు కూడా చెప్పుకున్నారట అయిపోగానే శాంతియుతంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళారట మరోవైపు హిందువులు 30 సంవత్సరాల తర్వాత చాలా స్వేచ్ఛగా శివనామ స్మరణతోటి శివ పూజలు చేసుకున్నారట ఉత్తరప్రదేశ్ పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి కట్టుదిట్టం చేశారు ఇలాంటివి ఒక యోగి లాంటి సీఎంతోనే సాధ్యమవుతుంది ఇంకెవ్వరి వల్ల కూడా సాధ్యం కాని పని సెక్యులరిజం పేరుతోటి మైనారిటీల మనసులు కొల్లుగొట్టి ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసం రాజకీయ పార్టీలు పరితపిస్తూ సెక్యులరిజానికి లౌకికవాదం అన్న పదాలకు అసలు అర్థం లేకుండా చేస్తున్న సందర్భాలలో అసలైన సెక్యులరిజం అంటే ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయ అవసరం లే ఎవరి ప్రధాన రోజులు వాళ్ళవే ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే ప్రభుత్వంగా మన బాధ్యత ఏంటి అంటే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏం చేయాలి అని మనం అమలు చేసే కార్యక్రమాలే అని చేసి చూపించిండట యోగి ఆదిత్యనాథ్ అందుకే అంటారేమో చాలామంది ఎవరైనా సీఎం మంచిగా చేయగానే యోగి ఆదిత్యనాథ్తో పోల్ చేస్తూ ఉంటారు ఎందుకు అనుకున్నా ఇలాంటివి చూస్తుంటే నిజంగా యోగి లాంటి సీఎంతోనే సరైన నిర్వచనాలు ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఎవరి ప్రార్థనలకు అడ్డు రాకుండా
ఒకరిని సంతుష్టిపరచడం కోసం ఒకరి మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా పరిపాలన కొనసాగించాలి అంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చూసి నేర్చుకోవాలని నెటిజన్లు ప్రశంసలతో ఏమంటారు ముంచెత్తుతున్నారు అని చెప్పొచ్చు. 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా తర్కానాలో పూజలు చేసుకున్నారు శివుడికి. అది ఎక్కడ అంటే ఎక్కడ మళ్ళీ సూర్యుడి కిరణాలు వచ్చేసరికి లైన్ పెరిగిపోద్దాం అనుకున్నారో లేకపోతే ఏమవుతుందన్న భయం పట్టారో తెలియదులే, కానీ సూర్యకిరణాలు తాకకముందు తెల్లవారుజాము నుంచి సాయంత్రం అయ్యేలోపు దరిదాపు 3 లక్షల పైచిలకు మంది నిన్న సాయంత్రం వరకు దర్శనం చేసుకున్నారట. చూడాలి, ఎందుకంటే జాగరణ చేసిన వాళ్ళు ఇవాళ ఉపవాస జాగరణ దీక్షను విడుస్తూ ఇవాళ మధ్యాహ్నం పూట కూడా నిద్రపోరు జాగరణ చేసిన వాళ్ళు. కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు కూడా శివనామ స్మరణతోనే ఉంటారు. కాబట్టి ఇవాళ సాయంత్రం అయ్యేసరికి దాని సంఖ్య ఎంత అవుతుంది అనేది. యోగి పరిపాలనపై ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి అవసరం. మన ఛానల్ 50K రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్తోనే, మీ అందరి ఆదరాభిమానంతోనే, మీ అందరి ఆశీస్సులతోనే మన ఛానల్ ముందుకెళ్తోంది. మీ అందరికీ తెలుసు మన ఛానల్కి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్తో సహా కొంత చేసుకోవాలి అంటే ఇంతే విధంగా మన ఛానల్ ఆర్థికంగా కూడా పుంజుకోవాలి. దాంట్లో కూడా మీ అందరి సహకారం కావాలి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీ సపోర్ట్ అందించవచ్చు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా టెక్నికల్ పరంగా బాగా అభివృద్ధి చేసుకొని కొంత ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని వెంటనే వార్తలు అందించడంతో పాటు పరిస్థితులు ఏవైనా సరే వాస్తవాలను మీ ముందుంచడానికి ఎప్పుడు మన ఛానల్ ఆర్ వాయిస్ ముందుంటుంది అని ఒక చిన్న విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.